మాణిక్యం మహేష్ మహేష్ మాయలు సాయి లోపలే జరగనా నా కేశవనా కేశవనా అన్న కొంచెం సైడ్ కొంచెం మార్కెట్ అలాగే పట్టణ కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన అమ్మ సోనియమ్మకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వివిధ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఏదైతే 10 ఏళ్ళు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కాదని కాంగ్రెస్ కాదని బాధపడ్డాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాజ్యం రావాలని 2 సంవత్సరాల కాలం తెలియజేసుకుంటూ వెనకకి రానా అన్న చంద్రన్న వెనకకి तब शुभ नामे जाये तब शुभ आशीष माये गाये तब जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ జరుపుకోవడం జరిగింది. ఏదైతే 65 సంవత్సరాల తెలంగాణ ప్రజల కోరికను అమ్మ సోనియా గాంధీ గారు ఎంతోమంది విద్యార్థులైతేంది ప్రజలైతేంది అమరులైపోతూ ఉంటే ఈ కోరికకు సబ్బండ వర్గాలు తెలంగాణ గురించి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసిన అనంతరం తల్లి సోనియా గాంధీ గారు ఈ పెద్ద నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అందరికీ తెలిసే విషయాలే.
వచ్చిన తెలంగాణను టీఆర్ఎస్ చేతిలో 10 సంవత్సరాలు అష్ట కష్టాలు పడి దివాలా తీయించి కోట్ల రూపాయలు, వేల లక్షల కోట్ల రూపాయలు ఆ కుటుంబం దండుకొని ఈరోజు పంపకాల పంచాయతీ పెట్టుకుంటారు వాళ్ళ కుటుంబం. మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 పర్యాల అనంతరం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పులలో ఈ రాష్ట్రాన్ని ఒప్పిపోయినారు. ఆ రోజు తెలంగాణ ఇచ్చినాడు, మిగులు బడ్జెట్తో ఇస్తే తిరిగి మళ్ళా ప్రజలు తిరస్కరిస్తే లక్షల కోట్ల అప్పుతోటి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఇన్ని అప్పులు, ఇంత వడ్డీ కట్టే పరిస్థితి ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండబడిన ఈ ప్రభుత్వం అన్నింటినీ కూడా నెట్టుకుంటూ ముందుకు వస్తూ ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కాకుండా పెట్టని వాటిని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన మంత్రివర్గం అంతా కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజలకు అన్ని విధాలు కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దు. కాంగ్రెస్ పార్టీతోటే ఏ పనైనా జరుగుతుందని చెప్పేసి ఒకసారి తెలియపరుస్తూ, మరొకసారి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నాయకత్వం నడుస్తున్న ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై దమన, జై దమన, జై దమన, జై దమన, జై దమన, జై దమన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రాష్ట్ర ఉత్సవ వేడుకలను సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి గౌరవనీయులు అన్న పుప్పుల వీరారెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు అంజలి గారు, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవనీయులు అన్న చెక్కిలం రాజేశ్వరరావు గారు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గౌరవనీయురాలు వేములకొండ పద్మ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, కార్యవర్గం, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, పట్టణ కాంగ్రెస్ కార్యవర్గం, మహిళా కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్లు, ఫ్లోర్ లీడర్లు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు అన్న వీరారెడ్డి గారు చెప్పినట్టు 6 దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగం, సోనియమ్మ కృషి ఫలితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ దేవత సోనియా గాంధీ గారి దయ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాధించుకున్న విషయాన్ని కూడా మనమందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు అధికారంలో ఉన్న బీజేపీ కేంద్రంలో 1 ఓటు 2 రాష్ట్రాలని మాట ఇచ్చి మాట తప్పిన బీజేపీ అయినా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినా సరే తెలంగాణ బిడ్డలు కోరుకున్న న్యాయమైన కోరికను ఇచ్చి తీరుతానని తెలంగాణ తల్లి ఒక సంకల్పంతో కష్ట నష్టాలతోటి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అన్నాడు. కానీ ప్రచారంలో మనం కొంత వెనుకబడ్డాం. కేసీఆర్ చేసిన ఒక మాయమాటలతో ఆనాడు 2014లో కేసీఆర్ మాయమాటలతో మోసపోయిన తెలంగాణ ప్రజలు రెండవసారి కూడా మోసపోవడం జరిగింది. కానీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. ఈ దేశానికి, ఈసారి ఈ రాష్ట్రానికి పెద్ద నష్టం జరిగింది. కేసీఆర్ అనే కుటుంబం పెద్ద దొంగ ఈ రాష్ట్రానికి ఒక ప్రజా కంటలుగా మారింది బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలంగాణ ప్రజలు గ్రహించింది. పిసిసి అధ్యక్షుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. ఆ ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు
ఇచ్చిన హామీలే కాకుండా అదనంగా కూడా ఎన్నో హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలకు అంతకంటే కూడా ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ కట్టుబడి ఉన్న నిదర్శనానికి ఇవాళ ఈ 10 నెలల పాలన నిదర్శనం. కానీ ఇవాళ సింధూర్ ఆపరేషన్ పేరుతోటి కేంద్రంలో ఉన్న బీజేపీ ఆనాడు 1971లో ఆనాడున్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొక్కవోని ధైర్యంతో పాకును మోకరిల్లే ప్రయత్నం చేసింది. కానీ ఈనాడు కేంద్రంలో బీజేపీ మోడీ ప్రధాని ఇలా సింధూర్ ఆపరేషన్ పేరుతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మతం పేరుతో రాజకీయం నడుస్తుంది. అందుకే భారత ప్రజలందరూ భారతీయులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మనం అందరం ఇలా భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే భావి భారత ప్రధాని ఆయన ఎంతో సంపన్నుడు అయినా కూడా తన యొక్క ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా భారత్ జోడో యాత్ర పేరు మీద మండు టెండర్లో మంచు కొండల్లో కూడా ఈ దేశాన్ని కాపాడాలి, మన దేశ ప్రజలందరూ కూడా ఒకటే నినాదంతో వారు తన ఆరోగ్యాన్ని ప్రాణాలు లెక్క చేయకుండా సుమారుగా 4300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బీజేపీ కనుపిలకు ప్రయత్నం చేసిండు. అందుకే మనం అందరం ఇవాళ ఈ దేశం కోసం భారత సంగ్రామంలో ఆనాడు దేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ భారత సంగ్రామంలో బీజేపీ పార్టీ లేదు, దాని పాత్ర లేదు, ఆ పార్టీ పుట్టలేదు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీని దోషంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలి, రాజకీయ ఉండాలి, భారతదేశాన్ని కాపాడుకోవాలి, కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలనే నినాదంతో మనం అందరం ఒక్కడిగా ఉండాలని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో, దామోదర్ గారి నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ అందరూ కూడా ఐక్యంగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.